మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని ఈ విధముగా ఆయన కృపలో కాపాడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ అనుదిన వాక్య ధ్యానాలను మీరు చూడండి. మేమెంతో శ్రమతోటి వీటిని సిద్ధపరచుకుంటున్నాము, ప్రసారం చేస్తున్నాము. మీరు చూడండి, దేవుని చేత ఆశీర్వదింపబడండి. మీరు చూస్తేనే మాకు ప్రోత్సాహం ఉంటుంది, ఈ ఛానల్ వృద్ధిలోనికి వస్తుంది. కనుక దయచేసి మా మనవులను ఆలకించి చూడండి, దేవుని వాక్యం చేత బలపరచబడండి, దేవుని దీవెనలు పొందండి. మీరు చూచి దేవునిలో ఆశీర్వదించబడినప్పుడు మేము కూడా సంతోషించి మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నాము. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఇక్కడ మనము వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందుగా మనము ఏ పని చేస్తామో ఆ ప్రయత్నములన్నిటిలోనూ మనం సఫలం కావాలి అంటే, మనము జయమొందాలి అంటే, మనము దేవుని చేత ఆశీర్వదింపబడితేనే కానీ ఏ కార్యాలైనను మనకి సఫలమవుతాయి, ఏ పనులైనను మనము జయకరముగా జరిగించుకోగలుగుతాము. దేవుని కృప మనతో ఉంటేనే ఆ అంశాలన్నీ మన ఎడల నెరవేరుతాయి. ఏ అంశాలు అంటే, మనం ఏ చేపట్టామో, ఏ కార్యాలు చేపట్టబోతున్నామో, ఏ పనులు చేపట్టబోతున్నామో, దేని ఉద్దేశించి మనము ముందుకు వెళ్ళబోతున్నామో ఆ కార్యాలన్నీ దేవుడు నెరవేర్చాలి అంటే మనము దేవునిలో జీవించాలి, మనము దేవుని యందు హత్తుకొని ఉండాలి, దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. మనం చేసే ప్రతి పనిలోనూ మనకు తోడుగా ఉంటాడు, మనకు జయం ఇస్తాడు, మనము ఆనందించగలుగుతాము. అదే మాదిరిగా మన తోటి వారికి, పేదలకు మనము సహాయపడటం వలన దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడని మనకు తెలుసు. కాబట్టి ఇతరులకు, నిస్సహాయులకు సహాయపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం ద్వారా అది తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు, దీనులకును, బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ముందుగా మనము దేవుని చేత ఆశీర్వదింపబడాలి అంటే, దేవుని చేత దీవింపబడాలి అంటే ఆయన మీద ఆనుకోవాలి. అందుకనే ఆయన మీద ఆనుకొని ఆయన వైపు చూసినప్పుడు దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నీవు చేయి పనులన్నిటిలోనూ, నీ ప్రయత్నములన్నిటిలోనూ నేను నీకు సహాయం చేసేదను వాగ్దానం చేస్తున్నారు దేవుడు ఈవేళ మనకి. మనం ఏ పని పూనుకున్నా, ఏ పని ప్రారంభించనయ్యున్నా అది ముందుగా దేవుని పాదాల యొద్ద పెట్టినప్పుడు దేవుడు వాటిని తప్పక నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నారు ఈవేళ. నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయి పనులన్నిటిలోనూ నేను సహాయపడతాను అని దేవుడు మనకి మాట ఇస్తున్నారు. కనుక ముందు మనము దేవుని మీద ఆధారపడదాము, దేవుని యొక్క కృప కొరకు మనం వేడుకుందాము. దేవుని యొక్క సహాయం కొరకు ఆయన వైపు చూచినప్పుడు మన కార్యాలన్నీ ఆయన జరిగిస్తారు, మన పనులన్నీ ఆయన జరిగిస్తారు. ఆయనకు మహిమార్థముగా మనం జీవించగలుగుతాము. అంత మాత్రమే కాకుండా బీదలు దేశంలో ఉండక మానరు, కానీ మీరు వారికి సహాయం చేయడి అని కూడా తెలియచేస్తున్నాడు దేవుడు. మనకి ఉన్నంతలోనే బేదలకు సహాయం చేసినప్పుడు, ఎవరైనా ఆహారాలేమి కలిగి గాని, వస్త్రాలేమి కలిగి గాని ఉంటే మనం వారికి సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మనకి తోచిన విధముగా వారికి సహాయపడినప్పుడు దేవుడు మనకి ఆకాశం విప్పి సమృద్ధి అయిన దీవెనలు మనకి కుమ్మరిస్తాడు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం ఇతరులకు చేయి చాపినప్పుడు మన చేయి దేవుడు అందుకుంటాడు, మన చేతులు నింపుతాడు ఆయన, మన నిధులను నింపుతాడు ఆయన, మనకి సమృద్ధి అయిన దీవెనలు కలుగు చేస్తాడు. కాబట్టి మనము దేవుని వైపు చూద్దాము, మన కార్యాలు ఆయనకు అప్పచెప్పుకుందాము, ఆయనను ముందు పెట్టుకుందాము. ఆయన మనల్ని నడిపిస్తాడు, మన కార్యాలు నెరవేరుస్తారు, మనం చేపట్టిన పనులన్నీ ఆయన జరిగిస్తారు. బీదలకు సహాయం చేసినప్పుడు కూడా దేవుడు సంతోషిస్తాడు. మనకి చెప్పారు కనుక మనం ఆ విధముగా చేసినప్పుడు దేవుడు సంతోషిస్తారు, మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిన బిడ్డలందరినీ మీరు విశేషముగా దీవించండి, వారి పనులను మీరు ఆశీర్వదించండి,
వారు చేయబోతున్న పనులన్నిటిలో మీరు సమృద్ధైన ఆశీర్వాదాలు దయచేయండి. వారి కృపలలో మా ప్రభు నింపండి. వారికి క్షేమం దయచేయండి, ఆయురారోగ్యములు దయచేయండి ప్రభు. మీ వైపు చూచు ప్రతి వారితో నైనా మీరు సమృద్ధైన దీవెనలు ఇచ్చి కాపాడండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎవరైనా బలహీనలుగా ఉంటే వారిని బలపరచండి. ఎవరైనా ఏదైనా కొరతలు ఉంటే వారికి కొరతలను తీర్చండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునండి. ప్రార్థన కూరిన బిడ్డల మీరు అద్భుత కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.